brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో జనసేన వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. రానివ్వడు అంటావు జగన్మోహన్ రెడ్డి. నువ్వెవరు అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మిగూడా. నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థను ఆయన మాత్రమే నడపగలరు. నాకు నడపడం చేత కాదు, నాకు పోరాటం చేత. ఓ అబ్బా, చాలా పోరాటం చేస్తాం సంవత్సరం నుంచి. ఏం పోరాటం చేస్తాం? ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. ఇది పోలీసులను కంట్రోల్ చేయరా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులతో అరెస్టులు చేసి వేధించడానికి, లేదా పాత రోజుల్లో నాలాంటి వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, 17 కేసులు, 18 కేసులు, 20 కేసులు పెడతాకు తప్పితే, మీ బందోబస్తులకు తప్పితే వాడు రాని అడుగుతున్నాను. పోలీసుల్ని కట్టడి చేయడానికి వాడరా?